హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు పెసరపప్పు చేస్తున్నాను. దానికోసమని పెసరపప్పు టీ గ్లాస్ నిండా 2 టీ గ్లాసెస్ వేసుకున్నాను. అలానే టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసేసాను. ఇప్పుడు దీంట్లో మునక్కాయ వేస్తానండి. పెసరపప్పు, మునక్కాయ, కొంచెం పసుపు కూడా వేసాను. ఇదిగోండి మునక్కాయ ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం పప్పు బుక్కయ్యాక మునక్కాయలు వేసేస్తాను. తర్వాత రుద్దుకొని తిరగమాత పెట్టుకోవాలి పోపు. ఇలా పొంగుతుంది కదా, ఇప్పుడు మునక్కాయలు వేసుకుంటున్నాను. మనం రుద్దేటప్పుడు మునక్కాయలు సపరేట్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు పప్పు రుద్దేశాక పోపు పెట్టుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను. అలానే ఆనియన్స్, తెల్లగడ్డలు, ఇంతేనండి. స్టవ్ ఆన్ చేసి పప్పు వేసుకొని పోపు వేసుకోవడమే. ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో కుక్ చేసుకోవాలి. అంతేను, రెడీ అయిపోయింది పప్పు మునక్కాయ. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది పప్పు మునక్కాయ. నేను పప్పు రుద్దేటప్పుడే ఉప్పు కూడా వేసేసాను. బాయ్ బాయ్.